కేంద్ర ప్రభుత్వం 2025 మార్చిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కొల్చారం యూనిట్ సభ్యులు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలిడేషన్ చట్టం ద్వారా పెన్షన్దారులకు నష్టం జరుగుతుందని, ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసాచారిని కలిసి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, మల్లారెడ్డి, శామ్యూయల్, దశరథ, రాములు, సయ్యద్ సాదిక్ అలీ, యూసఫ్ బి, సుధాకర్, నాగమ్మ, సరస్వతి, షాబుద్దీన్, వీరయ్య, భాగ్యమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అసలు ఈ నిరసనకి ఏమైందంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 25, 2025లో పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టబడినారు. అది ఆల్రెడీ అమలు కాలేదు. బిల్లు పాస్ అయిపోయిన వరకు అమలు కాలేదు. అమలు అయితే మాత్రం రేపు పెన్షనర్స్కు చాలా మంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫర్దర్ వాళ్ళకు ఉండదు, డిఆర్లు ఉండయి. దానికి నిరగా ఈ మోడీజీ గారికి మేము ఇక్కడ తహసీల్దార్ గారి ద్వారా ఒక మెమోరాండం సమర్పిస్తున్నాము. దానికి వారు స్పందించి ఆ బిల్లును క్యాన్సిల్ చేయాలని మా యొక్క ప్రార్థన. జై తెలంగాణ, జై హింద్, జై భారత్.